కూడా గట్టిగా ఉన్నాయి కొన్ని. అక్కడ ఎవడో తీసుకుని వాడికి అక్కడ ఏ వ్యాపారం అంటే వాడేంటి ఇది ఏం చేస్తారంటే ఒకడు వచ్చి తీసుకుంటాడు లీజు, తీసుకుని వాడు అక్కడ పెట్టుకోడు వ్యాపారం, ఎవడికో అంటే ఎవరికైనా అద్దెకిద్దామని చూస్తాడు. ఇప్పుడు వస్త్రలతలో చూస్తే అసలు ఎవడి పేరు మీద ఉందో ఆడి పేరు మీద ఉండదు, 10 చేతులు మారి ఉంటుంది ఇప్పటికి, అది కూడా కొనేసుకుంటుంటారు. గవర్నమెంట్ ఏమో అమ్మలా కానీ అది కొనేసుకున్నారు షాపులు. అట్లుంటాయి అంటే అక్కడ మినిమం ఇన్కమ్ అనేది ఫిక్స్డ్ గా ఉంది. అట్లాంటిది ఇప్పుడు పోర్టుల ద్వారా వచ్చేది వీటి ద్వారా వచ్చి ఉండేది ఇన్కమ్. మూలధన వ్యయం వాటి మీద పెట్టుబడి పెట్టడం అనేది ముఖ్యం. ఇప్పుడు మూలధన వ్యయం దేని మీద పెడుతున్నారు అనేది ముఖ్యం. మూలధన వ్యయం అనేది కాగితంలో చూపించడం కాదు, రేపు పొద్దున ఇన్కమ్. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, అమరావతి మీద పెడుతున్నారు మూలధన వ్యయం. అమరావతి మీద పెట్టినప్పుడు అమరావతి మీద రేపు వచ్చే ఇన్కమ్ వీళ్ళు లెక్క చూపెడుతోంది. మూలధన వ్యయం అనేటటువంటిది భవిష్యత్ అవసరాల కోసం మౌలిక వస్తుంది. జగన్మోహన్ రెడ్డి విశాఖ మీద పెట్టాడు, ఋషికొండ కూడా మూలధన వ్యయంలోదే కదా, భోగాపురం ఎయిర్పోర్ట్ మూలధన వ్యయంలోదే కదా, అయితే అది ప్రైవేట్కి ఇచ్చారనుకుందాం, మిగతా మూలధన వ్యయంలోనే కదా ఈ పోర్టులు కానీ ఇవన్నీ కూడా. వీళ్ళు మూలధన వ్యయం ప్రధానంగా అమరావతి మీద పెడుతున్నారు. అట్లాగే ఈ పార్కు అదేదో ఏఐ పార్కు ఇట్లాంటి వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. కాబట్టి వీటి ప్రయోజనం ఎంత అనేటటువంటి రాబోయే రోజుల్లో తెలుస్తుంది. కాబట్టి ఆ తప్పులు కాకు చెప్పిన లెక్కలో చూసుకుంటే జగన్ చేసిన తప్పులు అని రైట్ చూద్దాం.